మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం। के साथ बकवास, हमारे दलितों के साथ बकवास, हमारे किसानों के साथ बकवास, हमारे महिलाओं के साथ पूरे बात बकवास, पूरा बकवास बात ఒక్కటన్న న్యాయం చేసిందా? నేను అడుగుతున్న మోడీని, నేను అడుగుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని, నువ్వు మీరు ఎక్కినాడు 1400 వడ్లకుండే 1400 గోధుమలకుండే, ఇప్పుడు మాకు ఎందుకు 216 రూపాయలు కమ్మి చేసినావు? మీరు ఆలోచించండి। ఒక ఎకరాకు ఎన్ని వడ్లు వస్తాయి? మనకు 30 క్వింటాల వడ్లు ఉంటాయి, మంచిగా అంటే 35 క్వింటాలు వస్తాయి। 30 క్వింటాలు ఇంటూ 216 రూపాయలు అంటే 7000 రూపాయలు వాయినా? అంటే ఒక ఎకరా మీద బీజేపీ మోసం వల్ల, బీజేపీ చేసిన కుట్ర వల్ల నా తెలంగాణ రైతుకు ఎకరానికి 7000 రూపాయలు నష్టం ఇవాళ బీజేపీ చేస్తున్నది। అరే 8 ఎంపీలు గెలిచి ఒక్కడని అడుగుతున్నా, అరే నీ గోధుమలకు ధర ఎట్లుంటది రా భయ్, నా వడ్లకు తక్కువ ఎట్లుంటదని ఒక్క బీజేపీ ఎంపీ అడుగుతాడా పార్లమెంట్ లో? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడుగుతాడా? కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుతాడా? వడ్లకో నీతి, గోధుమలకో నీతి, ఇది ఎక్కడి నీతి అని అడగాలనా వద్దా ఈ కొడుకులు? అడగరు। ఇవాళ 3 ఎకరాలు ఉన్న రైతుకు ఫసల్కి 20,000 రూపాయలు పోతలేవా? వానకాలం 20,000 రాయి, యాసంగి 20,000 రాయి, అంటే 40,000 రూపాయలు అయితే పిల్లల ఫీజులేలయా? ఓ చిట్టి కట్టుకోమా? మరి ఇది నష్టం కాదా? పెట్టుబడికి అంతేనే, ధర మంచిగా వస్తే ఈ బాధాప్త కీసలకు వచ్చే పైసలు, ఇది మోసం కాదా బీజేపీ వాళ్ళు చేస్తున్నది? అరే 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యరు, జిల్లాకు నవోదయ అంటారు, నవోదయాలు ఇయ్యరు మనకు, జాతీయ రహదారుల్లో మొండి చెయ్యి, రీజనల్ రింగ్ రోడ్డును ఆన్నే బండబెట్టిండ్రు, ఎక్కడ ఏం చేసింది? ఆలోచించండి। బీజేపీ ఎప్పటికి కూడా మనది కాదు, ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీకి మన తెలంగాణ ప్రజలకు పేగుబంధం ఉంటుంది। కేసీఆరే మనకు శ్రీరామ రక్ష, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష। అరే మన యూరియా దొరకలే, ఒక్క బీజేపీ అడిగినాడు, ఒక్క కాంగ్రెస్ వాడు పార్లమెంట్ లో మాట్లాడినాడు, అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే గల్లా పట్టుకొని నిలదీసి యూరియా తెచ్చేటోళ్ళం మనం। అందుకే ఆలోచించండి, ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎట్లయితే ఏదో సామెత ఉంటుంది తెలంగాణలో, ఇది మట్టి పదికైనా ఏటి పదికైనా మనోడు ఉండాలి అంటారు, మరి తెలంగాణకు కూడా అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా గులాబీ కండువా వాడుంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష। ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, ఢిల్లీలో ఇప్పుడు ఏమైతుంది? పైసలు అంటే బడ్జెట్ పెట్టంగానే ఢిల్లీ బడ్జెట్ లో అమరావతికి ప్యాకేజ్, విశాఖ ఉక్కుకు ప్యాకేజ్, విశాఖపట్నంకు అదేందో రైల్వే జోన్, ఎందుకు వస్తున్నాయి పైసలు? అంటే ఒక రీజనల్ పార్టీ బలంగా ఉంటే, ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే ఢిల్లీ మెడలు వంచొచ్చు, డబ్బులు తెచ్చుకోవచ్చు। ఇప్పుడు ఏమైంది? 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 8+8 16 అయితే లేదు, గుండు 0 రూపాయి ఎత్తలేదు। అందుకే బీఆర్ఎస్ ఉండాలి, జాతీయ పార్టీలు కాదు, ఎప్పటికైనా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష। కేసీఆర్ ఉండగా రైతుల కోసం ఆలోచించిండు, మహిళల కోసం ఆలోచించిండు, దళితుల కోసం ఆలోచించిండు, బీసీల కోసం ఆలోచించిండు, కానీ కాంగ్రెస్ ఏంటంటే ఢిల్లీకి మూటలు మోసుంటేనే బిజీ ఉంటుంది। ఇలా కర్ణాటకకు పోయిందట ముఖ్యమంత్రి, ఆడ ఎంతసేపు వాళ్ళ హైకమాండ్, ఇప్పుడు ఆయన ఖార్గే గారు కర్ణాటకలో ఉంటే ఆడికి పోడు, కేరళకు ప్రియాంక గాంధీ పోతే ఆడికొరుకుడు, ఢిల్లీలో రాహుల్ గాంధీ ఉంటే ఆడికొరుకుడు, ఈయన కేరళకు, ఢిల్లీకి, కర్ణాటకకు ఈయననే బిజీ ఉన్నాడు। ఏడ తెలంగాణ గురించి పట్టించుకుంటాడు? పోయినప్పుడల్లా లెక్కపై చెప్పాలనే, మూటలపై చెప్పాలనే, బీహార్ ఎన్నికలకు పంపాలనే, ఇది తప్ప ఏమైనా ఉండదా? అంతా ఆర్ఆర్ ట్యాక్స్ ఎక్కువైపోయింది తెలంగాణలో। అందువల్ల మనం ఆలోచించండి, మన బీఆర్ఎస్, మన కేసీఆర్ ను ఇలా అందరూ యాడ్ చేసుకుంటున్నారు। ఇలా ఊర్లలో ట్రాక్టర్లు నడుస్తున్నాయి, మూలకు పడ్డాయి, గా చెత్త బండ్లల్లా డీజిల్ పోయడానికి కూడా పైసలు లేవు, ట్రాక్టర్లను కనీసం సర్వీసింగ్ చేసే దిక్కు లేదు। అరే కేసీఆర్ గారు ఉండగా ఊరూరికి ట్రాక్టర్ కొన్నాడు, ట్రాలీ కొన్నాడు, ట్యాంకర్ కొన్నాడు, ఫ్రంట్ ప్లేట్ కొన్నాడు, డంప్ యార్డ్ కట్టిండు, వైకుంఠ ధామం కట్టిండు, నర్సరీ పెట్టిండు। అరే ఈ దసరా పండుగ వస్తే బుగ్గలన్నీ వేసినారే,
సర్పంచ్ల బిల్లులు రాకపోయి పంచాయత్ సెక్రటరీలు అప్పుల పాలైపోయింది. సగం ఊర్లలో బుగ్గలు కూడా వెళ్తలేవు. బతుకమ్మ పండుగకు గడ్డి కూడా చెక్కలే, రూపాయి లేకుండా అయిపోయింది. నేను అనేది ఒక్కటే, కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి ఎట్లా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వస్తలేవు అట్లా. ఆలోచన చేయండి. ఈడ కమిషన్ రాదు కదా, బుగ్గలెత్తే గడ్డి చెక్తే కమిషన్ రాదు కదా, చెత్తెత్తితే కమిషన్ రాదు కదా. రేవంత్ రెడ్డి ఆలోచన అంత వేరే ఉంటుంది. ఇవి ఆలోచించండి, ప్రజలను చైతన్యపరచండి, ధైర్యంగా ముందుకు పోండి. ఎవడన్నా మీ మీద కేసు పెడితే పింక్ బుక్ లో రాసి పెట్టండి. ఇవన్నీ సంగతి గవర్నమెంట్ వచ్చినాక చెప్పుదాం. ఎస్ఐలు సిఐలు ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే, ఎక్కువ తిప్పలు పెడితే, ఆఫీసర్లు ఇబ్బంది పెడితే వాళ్ళకి చెప్పండి, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, మా కేసీఆర్ చెప్తాం, మా హరీష్ అన్నకు చెప్తాం, పింక్ బుక్ లో రాసి పెట్టాం, జాగ్రత్త బిడ్డ అని చెప్పండి. ఏం శాశ్వతమా? ఇప్పుడు ఎవరిని కలిసినా ఒకటి చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి అర్థమైందో లేదో కానీ తెలంగాణ ప్రజలకైతే మంచిగా అర్థమైంది. ఎవరము కూడా మైకు పెట్టినా ఎవరంటే కేసీఆర్ కావాలి అంటారు. ఎవరిని అడిగినా ఈ దాప మళ్ళీ తెలంగాణలో ఉండాలి, తెలంగాణలో అంటారు కొంతమంది. తెలంగాణ పార్టీ మంచిగున్నది, తెలంగాణ పార్టీ ఉంటేనే మాకు మంచిగున్నది, వాళ్ళే ఉండాలని మాట్లాడే పరిస్థితి వచ్చింది. అందరికీ అర్థమైంది. ఇలా ముస్లిం మైనార్టీలకు పొద్దున్నే జైరాబాద్ కి పిల్లలు వచ్చింది. కేసీఆర్ ఉండగా మైనార్టీ గురుకులాలు పెట్టిండు, ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు పెట్టిండు. అల్గోల్లో జైరాబాద్ లో మైనార్టీ గురుకుల పాఠశాలల నుంచి 15 మంది పిల్లలకు డాక్టర్ సీట్ దొరికింది ఈ సంవత్సరం. అంటే ఎంత గొప్ప. ఒక ఆయన ఆటో డ్రైవర్, ఆయన బిడ్డకు డాక్టర్ దొరికింది. ఒక ఆయన ఉల్లిగడ్డలు అమ్ముకుంటాడట జైరాబాద్ మార్కెట్లో, ఆయన బిడ్డ డాక్టర్ అయింది. అంటే ఇది కేసీఆర్ పుణ్యం కాదా? ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం గురుకులాలు పెడితే వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు. ఒక్క జహీరాబాద్ గురుకులంలో 15 మంది పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ దొరికింది. చాలా సంతోషం అనిపించింది నాకు ఈరోజు. ఇగో ఇది కేసీఆర్ విజన్. 100 ఏళ్ల ముంగడికి కేసీఆర్ ఆలోచించిండు. రేవంత్ రెడ్డి ఈ పొద్దుకెడికి నాకేం దొరుకుతుందని ఆయన ఆలోచిస్తుంది. ఈ పొద్దుకెడికి లెక్క చూసుకునే కథ ఆయనది, 100 ఏళ్ల ముంగడికి చూసిన ఆలోచన కేసీఆర్. అయితే అన్ని కూడా అర్థమవుతా ఉన్నాయి. నేను మా ఆందోళనలో కార్యకర్తలకు, మా క్రాంతి గారి నాయకత్వంలో, మా జయపాల్ అనే నాయకత్వంలో మీరందరూ కలిసి